ఒక ఇంట్రెస్టింగ్ అంశం మీద మనం మాట్లాడుకోవాలి. మనిషి పుట్టినప్పుడు అతనికి మతం తెలియదు, కులం అసలే తెలియదు, దేవుడు ఎట్లుంటాడో కూడా తెలియదు. తెలిసింది ఒకటే, అమ్మ ఒడిలోని ప్రేమ, మనిషిలోని మనసు. కానీ పెరుగుతున్న కొద్దీ తన చుట్టూ పేర్లు మారుతాయి, మతాలు మారుతాయి, ఆచారాలు మారుతాయి. కానీ మారంది ఒకటే ఒకటి, మనమందరం మనుషులేమే అన్న అంశం. మతం అంటే మనిషిని మంచివాడిగా మార్చే మార్గం కావాలి, ద్వేషం నేర్పేది కాదు, ప్రేమను పంచేది కావాలి. ప్రార్థించే విధానం వేరైనా కూడా ప్రార్థన వెనుక ఉన్న మనసు ఒక్కటే. కులం అంటే ఒకప్పుడు పనుల ఆధారంగా ఏర్పడినటువంటి వ్యవస్థ, కానీ ఈ రోజు అది మనుషుల మధ్య గోడలు కట్టుకుంది. ఎందుకంటే అందరికీ రక్తం ఎర్రగానే ఉంటుంది, కన్నీళ్లు ఉప్పుగానే ఉంటాయి. దయచేసి అందరూ ఆలోచించండి. దేవుడు అంటే ఒక రూపం కాదు, ఒక మతానికి మాత్రమే పరిమితం కాదు. ఎవరి మనసులో అయితే మంచితనం ఉంటుందో అక్కడ ఖచ్చితంగా దేవుడు ఉంటాడు. కొందరు గుడిలో చూస్తారు, కొందరు మసీదులో చూస్తారు, కొందరు చర్చిలలో చూస్తారు, కొందరు గురుద్వారాలలో చూస్తారు. కానీ చివరికి అందరూ వెతికేది శాంతిని, ఆశని, ప్రేమని. ఈ ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువ జరిగింది నా నమ్మకం గొప్పది అని నిరూపించుకోవడానికి. కానీ నిజమైన గొప్పతనం ఏంది అంటే ఎదుటి వారి నమ్మకాన్ని గౌరవించడంలో ఉంది. మనిషిని గొప్పవాడిని చేసేది అతని మతం కాదు, అతని మనసు. గౌరవం తెచ్చేది కులం కాదు, ప్రవర్తన. ఒక చెట్టు నీడలో కూర్చున్నప్పుడు అది నీ మతం అడగదు, ఒక గ్లాసు నీళ్లు దాహం తీర్చినప్పుడు అది నీ కులం చూడదు. ప్రకృతి అందరినీ సమానంగా చూస్తుంది, అయితే మనం ఎందుకు సమానంగా చూడకూడదు? ఆలోచన చేయాలి. చివరికి మనిషి వెళ్ళిపోయిన తర్వాత గుర్తుండేది అతను ఏ మతానికి చెందినవాడో కాదు, అతను ఎంత మంచి మనసుతో బతికాడు అని అన్నది మాత్రమే చూస్తాం. కాబట్టి మతం మనిషిని విడదీయకూడదు, కలపాలి. కులం గోడలు కట్టి మనుషులను దూరం చేయకూడదు, మనుషులను దగ్గర చేయాలి. దేవుడు భయానికి కాదు, మానవత్వానికి ప్రతీక కావాలి. ఎందుకంటే ఈ భూమిపై అందరికంటే గొప్ప మతం ఒక్కటే, అదే మానవత్వం. జై హింద్.